అంటే ఇప్పుడు రైతు భరోసా అందట్లేదు, రైతు బీమా అందట్లేదు. ఏది లేదు. 6 గ్యారంటీలా ఈ ఈ 200 యూనిట్ ఫ్రీ అంటున్నారు. ఇది ఏంటంటే గవర్నమెంట్ జేబులకి వెళ్ళి తీసి ఇచ్చేది ఏం లేదు. విద్యుత్ శాఖ వాళ్ళు ఏదో రకంగా రికవరీ చేసుకొని దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఈ ఆర్టీసీ బస్సు అనేది ఇప్పుడు ఇంకోటి పెద్ద మెట్రో బస్సులలో కానీ ఎక్స్ప్రెస్లలో కూడా ఇది లేదు. ఓన్లీ లోకల్ బస్సులు ఆ యొక్క టైర్లు అవన్నీ కూడా డకోటా బస్సులలోనే ఉంది. ఓకే, ఇది పక్కన పెడితే అసలు మీరు రాజకీయాల్లో ఎదగాలనుకుంటారు, ఒక ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనుకుంటారు? మీరు షర్మిలతో కలిసి పనిచేశారు కదా, అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు చూడండి, నేను వైఎస్ షర్మిలమ్మ గారితోటి 3 ఏళ్ళ ప్రయాణం నాది. నేను అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ అరవింద్ కేజ్రీవాల్ నాకు కండువ కప్పిండు ముఖ్యమంత్రి. ఆమ్ ఆద్మీ పార్టీలో నేను పనిచేసిన కొద్ది కాలం. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు పనిచేసినంటే ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా నాకు ఇస్తారేమో అవకాశము, ఏదో ఒక నా ప్రయత్నం చేసే నేను కష్టపడే పైకి వద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు తెలంగాణలో. అందుకోసం మా పార్టీ వదిలేసిన. తర్వాత జనసమితి కోదండరామ్ సార్ పార్టీ పెట్టినప్పటి నుండి మహాకూటమిలో జనసమితి భాగంగా పనిచేసేంత వరకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు వెనక నేను పనిచేసిన. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ తోటి పనిచేసిన. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి మహాకూటమి ఎలక్షన్ పోటీ చేసే వరకు ఆ పార్టీతోటి నేనున్నా. నేను జిల్లా అధ్యక్షుడిని పనిచేసిన జనసమితిలో, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడా పనిచేసిన. మళ్ళీ జహీరాబాద్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చాలా కార్యక్రమాలు చేసిన నేను. ప్రియాంక కక్కర్ అని వారు సుప్రీంకోర్టు అడ్వకేటు, ప్రియాంక కక్కర్ సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ పార్టీకి అడ్వైజర్. వాళ్ళని తీసుకొని 3-4 ప్రోగ్రాం చేయించిన నేను. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ తోటి చాలా ప్రోగ్రాం చేసిన. స్టేట్ ప్రోగ్రాంలో నేను వందలాది మందిని తీసుకొచ్చేసి వారితో నేను పనిచేసేవాడిని ఏ మీటింగ్ ఉన్నా. తర్వాత వారు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అసలు నా ఇంటెన్షన్ ఏంది, తెలంగాణ కోసం పనిచేసిన, ఏదో ఒక మూలకు ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని నేను ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు, జనసమితి పోటీ చేయలేదు. తర్వాత వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్టీపీలో పోయినా. వారు పాదయాత్ర చేసిన మొత్తం పాదయాత్రలు నేనున్నా. టోటల్ పాదయాత్రలో 3800 కిలోమీటర్ పాదయాత్రలో ప్రతి నిరుద్యోగ నిరాహార దీక్షలల్లో, అనేకమైనటువంటి ధర్నాలల్లో, ప్రతి ఈవెంట్లో ఖమ్మం సంకల్ప సభ కాడికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేనున్నా. నాకు జుక్కల్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్కి ఇచ్చిండ్రు. తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన దాంట్లో. కానీ వారి వల్ల నాకు నష్టం ఏం జరగలే. వారు మంచి నాయకత్వం నేర్పించిండ్రు, మంచి ఒక స్ఫూర్తినిచ్చిండ్రు. అసలు లీడర్ అంటే ఎట్లుండాలనే దానికి వారు ఒక మార్గదర్శకంగా నిలిచిండ్రు. ఓకే, రాజకీయాల్లో రాణించాలంటే అండబలము, కండబలము, లేదంటే ఆర్థిక బలము ఇవన్నీ ఉండాలి కదా, అంత ఈజీగా అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు రాజకీయంలో అండబలము ఇంకో బలం కాకుండా నేను ఒకటి నమ్ముతే ఏంటంటే, ఫస్ట్ భగవంతుడు బలం ఉండాలి, రెండవది మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే సంకల్ప బలమా? సంకల్పం. ఇప్పుడు భగవంతుడి మీద నాకు నమ్మకం, ఏదో ఒకనాడు కనికరించకపోరా, ప్రజలు కనికరించకపోరా అనే నమ్మకంతో నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసే రోజు బై ఎలక్షన్లో 500 రూపాయలతో వచ్చిన నేను. ఓకే, సంకల్ప బలం ఉంది కాబట్టి, గుండె బలం ఉంది కాబట్టి, ఆత్మస్థైర్యం ఉంది కాబట్టి, ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి 500 రూపాయలతో వచ్చి ఈరోజు కంటోన్మెంట్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని మంచి పేరు తెచ్చుకుంటున్నా. ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నా. అంటే నేను 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నా ఒక వీడియో సోషల్ మీడియాలో ఉండదు. నేను ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయకుండా ఉండను. కానీ నాకంటూ భగవంతుడు ఎక్కడ నిర్ణయించిండో, ఏ సమయం ఉందో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఒక లోపల ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశం నెరవేరే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సరే, భగవంతుడు నా జీవితంలో ఏదన్నా అవకాశం ఇచ్చే ఉద్దేశం లేకపోయినప్పుడు మనం ఏం చేయలేం. దానికి మనం ప్రయత్నం అయితే మానవద్దనే ఉద్దేశం.